సో ఐ థింక్ వాళ్ళకి ఉన్న స్ట్రెంత్ ఏంటంటే బ్యాటింగ్లో వదేరా మంచి బాగా అతను ముంబైలో తయారైనవాడు కానీ అతను బాగా ఆడుతున్నాడు. జాష్ ఇంగ్లీష్ ఒక అద్భుతమైన జాష్ ఇంగ్లీష్ లాంటి ప్లేయర్స్ ఆస్ట్రేలియన్ ప్లేయర్స్ చాలా డేంజరస్ ప్లేయర్స్, వాళ్ళు బిగ్ మ్యాచెస్ బాగా ఆడతారు. సో జాష్ ఇంగ్లీష్ తర్వాత మార్కస్ స్టాయినస్ ఫినిషర్గా ఆడతాడు. ఆర్సీబీకి అలాంటి ఒక ఆస్ట్రేలియన్ ఫినిషర్ గుర్తున్నాడు, బెన్ కటింగ్ అని 2016 వాళ్ళు ఫైనల్కి వచ్చినప్పుడు సన్ రైజర్స్ పైన. బెన్ కటింగ్ అంతవరకు ఏం బాగా ఆడినాడు, సడన్గా ఫైనల్లో ఒక క్యామియో ఇన్నింగ్స్ ఆడి టీంని గెలిపించేశాడు. అలాంటి ఇబ్బందులు ఉంటాయి కొన్ని. కానీ మనం స్టాటిస్టిక్స్ పరంగా ఈ సీజన్ చూసినప్పుడు సో ఓవరాల్ గా ఆర్సీబీకి గానీ చూస్తే ఇది 18 years తర్వాత వీళ్ళ పరిస్థితి ఏంటంటే 2014 లో ఒకసారి ఫైనల్ కి వచ్చారు. సో ఇద్దరికి కూడా ఈక్వల్ ఛాన్సెస్ ఉన్నాయి కదా స్టాటిస్టిక్స్ వైజ్ చూసినప్పుడు. అంటే ఆర్సీబీకి ఇది 4వ ఫైనల్, వాళ్ళు ఒకసారి ఫైనల్ కి వచ్చారు. ఫైనల్ కే కాదు, వాళ్ళు ప్లే ఆఫ్స్ కి రాలేదు. ఆర్సీబీ కన్సిస్టెంట్ గా ప్లే ఆఫ్స్ కి వస్తూ ఉంది, కానీ వీళ్ళు ప్లే ఆఫ్స్ కి రావడమే, గ్రూప్ స్టేజ్ దాటడమే 11 years తర్వాత. అంతకుముందు ఒకసారి వెళ్ళారు. సో దిస్ ఈజ్ ఓన్లీ ది థర్డ్ టైం దట్ ఆర్ రీచింగ్ ప్లే ఆఫ్స్. ఫైనల్ ఆడడం రెండోసారి. కానీ ఆర్సీబీ అలాగే ఆర్సీబీ కన్సిస్టెంట్గా ఆడుతూ వస్తుంది. బౌలింగ్ కూడా ఈసారి చాలా బాగుంది. గతంలో ఏంటంటే ఆర్సీబీ ఎప్పుడు బ్యాటింగ్ బాగుండేది, ఈసారి బౌలింగ్ కూడా బాగుంది. ముఖ్యంగా హ్యాజల్వుడ్, మనం ఎలాగైతే ఆస్ట్రేలియన్ గురించి హ్యాజల్వుడ్ జరిగిన ఆస్ట్రేలియన్, సో అతనికి ఈ నాకౌట్ మ్యాచ్ల్లో వరల్డ్ కప్ ఫైనల్స్లో చాలా మంచి రికార్డు ఉంది. సో హ్యాజల్వుడ్ ఈస్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. అండ్ హ్యాజల్వుడ్కి పర్సనల్గా తీసుకుంటే హీ హాస్ గాట్ వెరీ గుడ్ మ్యాచ్అప్ విత్ శ్రేయస్ అయ్యర్. శ్రేయస్ అయ్యర్ని 4 సార్లు అవుట్ చేసిన రికార్డు ఉంది. సో హ్యాజల్వుడ్ వర్సెస్ శ్రేయస్ అయ్యర్, అది చాలా ఇంట్రెస్టింగ్. శ్రేయస్ అయ్యర్ని తొందరగా అవుట్ చేస్తే ఆర్సీబీ, అది కప్పు వాళ్ళ చేతిలోకి వచ్చినట్లే. వీళ్ళు డిఫెన్స్ లో పడతారు, ఆటోమేటిక్ గా ప్రెషర్ బిల్డ్ అవుతుంది. అండ్ కానీ జనరల్ గా ఈ సీజన్ తర్వాత ఎప్పుడైనా సరే ఐపీఎల్ అంటే ఒక డైనమిక్స్ మారిపోతూ ఉంటాయి. ఆ సీజన్ కి ఒక స్టార్ హీరోస్ ఎమర్జ్ అవుతూ ఉంటారు, లేదా కొత్త వాళ్ళు వచ్చేస్తూ ఉంటారు, సీనియర్స్ మీద ప్రెషర్ ఉంటుంది. అలా చూసుకున్నప్పుడు మీరు అన్నారు ఆర్సీబీకి కొంత సీనియారిటీ అది ఉన్నప్పుడు, ఈసారి ఫెయిల్ అయితే నెక్స్ట్ టైం సీనియర్స్ కి కూడా కొంత టఫే కదా. ఈసారి ఫెయిల్ అవుతారన్నది వాళ్ళు థాట్ కూడా తీసుకురారు. ఎందుకంటే ఈసారి ఇంత గొప్ప సీజన్ ఎప్పుడు లేదు వాళ్ళకి. ఇంత కన్సిస్టెంట్ గా ఆడడం కానీ, ఇంత బాగా పర్ఫామ్ చేయడం, మొత్తం మిడిల్ ఆర్డర్ బాగా ఆడడం, బౌలింగ్ బాగుండడం, క్యాచింగ్ బాగుండడం, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళు దే డోంట్ లుక్ బియాండ్ దిస్ సీజన్ అనుకున్నాం. ఈ సీజన్ లో గెలవాలి అనే ఒక మంచి ధీమాతో ఉన్నారు. వాళ్ళు ఆడుతున్న తీరు, వాళ్ళ అంటే ప్రతి మ్యాచ్ లో టఫ్ సిచ్యుయేషన్ నుంచి వాళ్ళు బయటపడుతున్నారు. చూస్తుంటే ఏంటంటే ఫైనల్లో చాలా దారుణంగా ఆడితే తప్ప వాళ్ళు ఓడిపోయి, కానీ మనం చెప్పలేం. ఆల్రెడీ అక్కడ వర్షం పడుతుందని కూడా చెప్తున్నారు. సో వర్షం పడడం అలాంటిది ఉంటే టాస్ చాలా జనరల్ గా వెదర్ కండిషన్స్ ఉన్నప్పుడు వర్షానికి కూడా స్కోప్ ఉందంటున్నారు కదా. 37 degrees అనేది చూపిస్తున్నారు. సో టెంపరేచర్ డౌన్ ఉందన్నప్పుడు కొంత క్లౌడీగానే ఉంది అని అంటున్నారు. అప్పుడు గనక అలా ఉన్నప్పుడు ఈ స్టాటిస్టిక్స్ వైజ్ ఎవరికి ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ 5 overs అన్న మినిమం ఫినిష్ అవ్వాలా, లేకపోతే కనీసం రన్ రేట్ ఆధారంగా వెళ్తారా, బ్యాటింగ్ ఆధారంగా ఎలా చూస్తారు? రెయిన్ వల్ల అంత పెద్ద థ్రెట్ ఉండకపోవచ్చు. అందులో ఇప్పుడు మారిన రూల్స్ వల్ల 2 hours వరకు మ్యాచ్ ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉంది కాబట్టి వీ మైట్ హ్యావ్ ఎ ఫుల్ మ్యాచ్. లేకపోయినా మీరు అన్నట్టు 5 ఓవర్లు కాకుండా మినిమం బ్యాటింగ్ రిజర్వ్ డే కూడా ఉంది రేపు, కాబట్టి మ్యాచ్ కి పెద్ద ఇబ్బంది ఉండే పరిస్థితి లేదు. కానీ వర్షం వల్ల ఏమవుతుందంటే మీకు పిచ్ ని కవర్ చేస్తారు, కవర్స్ వేస్తారు. కవర్స్ వేయడం వల్ల కవర్స్ విల్ స్వెట్ అండర్ ది స్వెట్ అవుతుంది. అంటే అక్కడ మాయిశ్చర్ క్రియేట్ అవుతుంది. మాయిశ్చర్ క్రియేట్ అయినప్పుడు మాయిశ్చర్ వల్ల ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. మాయిశ్చర్ ఉందనుకోండి, ఫస్ట్ బౌలింగ్ చేసే టీంకి అడ్వాంటేజ్, బౌలర్స్కి హెల్ప్ ఉంటుంది. సో అప్పుడు టాస్ చాలా కీలకం అవుతుంది. లేకపోతే టాస్ అంత కీలకం కాదు. కానీ ఇప్పుడు ఎప్పుడైతే మాయిశ్చర్ ఉంటుందో ఫస్ట్ బౌలింగ్ చేసే వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంది. తర్వాత మీరు కవర్స్ తీసేస్తారు కాబట్టి సెకండ్ బౌలింగ్ వాళ్ళకి అంత అడ్వాంటేజ్, బాల్ స్వింగ్ అవ్వడం కానీ, లేకపోతే స్పిన్నర్స్కి టర్న్ దొరకడం కానీ అవన్నీ ఉండవు. సో వర్షం వచ్చినప్పుడు